ఉత్తరాంధ్ర ఇలవేల్పు మన్యం ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. మే నెలలో జరగబోయే రాష్ట్ర జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆలయ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, పీసా కమిటీ సభ్యులు చల్లా రామకృష్ణ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొనతాల సతీష్, కేజే రాణి, చింతాడ సరోజ, బీరా నాని, జంపరంగి సత్యబాబు, చెక్కా వరలక్ష్మి, మోదా స్వరూప, సప్పా తేజ, దిలీప్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కిల్లు కోటిబాబు నాయుడు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి. వచ్చే నెల జరగనున్నటువంటి అమ్మవారు రాష్ట్ర స్థాయి పండుగ నిమిత్తం కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారనేటటువంటి అంచనాలు ఉన్నందున అమ్మవారు ఆలయానికి రంగులు, పెయింటింగులు వగైరాలన్నీ కూడా ముమ్మరంగా తయారు చేస్తున్నాము. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఇదొక సత్రంగా, అంటే పండగకి ఎటువంటి తోపులాట కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి కానీ ముందస్తుగానే దీనికి గేట్లుగా అమర్చడం కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అలాగే అమ్మవారు పండగ 3 రోజులు కూడా 2000 నుంచి 2500, 3000 మందికి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దానికి అందరూ కూడా అనుగుణంగా అందరూ కూడా వచ్చి సక్రమంగా అన్నప్రసాదాన్ని స్వీకరించే కార్యక్రమానికి అనువుగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మా యొక్క ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎవరికైనా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ముందు నుండే చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఆలయ కమిటీ వాళ్ళకి కానీ, మా ఉత్సవ కమిటీ వాళ్ళకి కానీ, మా ప్రధాన కార్యదర్శి తరఫున, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారి తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ఈ పండగ అయిపోయినంత వరకు ఉత్సాహంగా అన్ని విధాలుగా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, అలాగే మంచినీళ్ళు సలివేంద్రాలు ప్రారంభించే కార్యక్రమాలు, అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా కమిటీ వాళ్ళతో దఫాలుగా చర్చించుకొని అన్నిటికన్నా ఈ సంవత్సరం మా కమిటీ తరఫు నుంచి బాగా పండగ చేసాము, అందరికీ మంచి అందుబాటులో ఉంది అనే కార్యక్రమం చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మన భక్త జనాలు కానీ, పోలీస్ అధికారులు కానీ, విద్యుత్ శాఖ దగ్గర నుంచి కానీ, అలాగే మనకు ఐటీడీఏ పిఓ గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారు, అందరి అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క ఆలయ కమిటీకి, ఉత్సవ కమిటీకి అన్ని విధాలుగా వారు అందుబాటులో ఉండాలని అధికార యంత్రాంగానికి తరఫున కూడా మా తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మరి గత సుమారు 10 నెలలుగా వారానికి 3 రోజులు మరి చారిత్రాత్మకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే దీన్ని ఆలయ కమిటీ కావచ్చు, ఉత్సవ కమిటీ కావచ్చు, వీరందరూ కూడా మరి పాడేరు శాసనసభ్యులు, మరి ప్రస్తుత ఉత్సవ కమిటీ అధ్యక్షులు, అలాగే గుడి చైర్మన్ అయినటువంటి శ్రీ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, అలాగే ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కిల్లు కోటిబాబు గారు, అలాగే మరి మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ గారు, పెద్దలు వీరందరి సమక్షంలో రానున్న రోజుల్లో మరి ప్రజలందరూ కూడా నిత్య అన్నదానానికి కంకణం కట్టుకొని ముందుకు వచ్చి మరి అనేక మందికి గిరిజన ప్రాంతంలో శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయం మరి నిరంతరం నిత్య అన్నదానంతో మరి నిండిపోవాలని చెప్పి మేము ప్రజలకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి అలాగే ప్రజలు తోచినటువంటి సహాయాన్ని విరాళాల రూపంలో అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎంతో మంది ఆకలిని తీర్చాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, సింహాచలం దేవస్థానం కావచ్చు, మరి అక్కడ నిత్య అన్నదానంతో మరి అన్నపూర్ణ దేవి ఏ రకంగా ప్రజల ఆకలిని తీరుస్తుందో ఉత్తరాంధ్రలో శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం కూడా అదే రకంగా అనేక మంది ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి ఇక్కడ కూడా మరి మొదలవ్వాలని చెప్పి మేము పిలుపునిస్తూ నిత్య అన్నదానానికి ప్రజలందరూ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారం. నా పేరు చల్లా రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యుల్ని. శ్రీ 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 మోదకొండమ్మ తల్లి సన్నిధి వద్ద ఉచిత అన్నప్రసాద కార్యక్రమము ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం జరుగుతుంది. భక్తులు వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం. అట్లాగనే కొద్ది రోజుల తర్వాత అన్నప్రసాదాన్ని
ప్రతిరోజు పెట్టడానికి కూడా కమిటీ సభ్యులు ఆలోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. ధన్యవాదాలు.